తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ను తీవ్ర ఆరోపణలు కాక వికాలాన్ని సృష్టిస్తున్నాయి. అసోసియేషన్లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ ఆరోపించారు. హైదరాబాద్ యాబిట్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తోట సురేష్ చేసిన ఫిర్యాదులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, కోశాధికారి శ్రీరాములుపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత 40 ఏళ్లుగా వారు పదవుల్లో కొనసాగుతూ సంఘ నిధులను పక్కాదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్జిల్లా కబడ్డీ టోర్నమెంట్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా సంఘాలకు పంపకుండా వారు స్వాహా చేశారని తెలిపారు. అసోసియేషన్ కు అధికారికంగా ఒకే బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ అదనంగా అధికారిక ఖాతా ఓపెన్ చేసి దాదాపు 60 లక్షల రూపాయలు విత్డ్రా చేశారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను సైతం వీరు దారి మళ్లించారని సురేష్ తెలిపారు. 2021లో సూర్యాపేటలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం విడుదలైన 1.20 కోట్లతో 50 లక్షల రూపాయలను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అన్నారు. ఏజీఎం, ఈసీ సమావేశాల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే సంఘ నిధులను జగదీష్ యాదవ్, శ్రీరాములు ఇష్టరీతిన వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా మీనాక్షి నటరాజన్ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నాయకులతో ఆమె మీటింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కార్యక్రమం కొనసాగుతోంది. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి సమావేశమయ్యారు. అధికార పార్టీ నేతల్లో ఉన్న పారపోచ్చలు వారి మధ్య నెలకొన్న సమస్యలను నటరాజన్ సరిదిద్దే పనిలో పడ్డారు. ఇవాళ సాయంత్రం చైర్మన్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందు వరుస మీటింగ్స్ నిర్వహించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం జరిగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నాయకులకు పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని లోకల్ గా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పార్టీలో మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల భర్తీపై నేతల ఎలిజిబిలిటీ, పర్ఫార్మెన్స్ గురించి కూడా మీనాక్షి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో భేటీ అవుతూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో
పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీ బలోపేతానికి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, వాటిపై ప్రజలు అభిప్రాయాలేంటి అనే వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఏమిటి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని సమావేశాల ద్వారా మీనాక్షి నటరాజన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ కాలంలో ప్రభుత్వంపై వస్తున్న నెగటివ్ టాక్ పై కూడా ఆమె ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రజలు తిరస్కరించిన వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పిచ్చి చేష్టలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జోగి రమేష్ నివాసం ఉన్న మార్గంలో వెళుతున్న ఓ బాలుడి సైకిల్ను వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు. సైకిల్ను గాల్లో తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు. ఈ చర్యలతో భయపడిన బాలుడు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు. సెల్ ఫోన్ కెమెరాలలో రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష, మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. పాత పద్ధతిలోనే రేషన్ సరఫరా అమలు చేస్తుండడంపై వైఎస్ జగన్ స్పందించారు. దీనిపైన ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అన్నారు. 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పొట్ట కొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయటం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు హేతుబుద్ధీకరణ పేరుతో గ్రామ వార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33,000 శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు అంటూ ఆయన ప్రశ్నించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణ మాదిగను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ వర్గీకరణలో ఆయన చేసిన కృషిని సీఎం ఎంతగానో కొనియాడారు. ఇరువుల నేతల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ స్థానంలో పాటు ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమంలో కీలక ఘట్టాలను ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను మందకృష్ణ సీఎం రేవంత్తో ప్రస్తావిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 29,796 రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. పిఠాపురంలోని నూకాలమ్మ వీధిలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద రేషన్ షాపులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇప్పటికే అన్ని షాపుల వద్ద ఓ క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని, వినియోగదారులు ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సరైన సమయానికి రేషన్ తెరవకపోయినా తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా, ప్రజలు ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు. మీ కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం. నిలబడండి, మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి. ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి. ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, మా డిఎస్ఓకి, మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం, ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తాం. ఒక ఆలోచన చేస్తున్న కార్యక్రమం ఇది. ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం. ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో, ప్రభుత్వంలో, మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్లగలిగే అవకాశం మాకు కల్పించారు. నిజాయితీగా చేస్తాం, ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం. అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని, చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలని వాళ్ళు పక్కదారి పట్టించి. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కమలం పార్టీకి ఛాలెంజ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వేదికగా జరగబోతున్న తెలంగాణ బీజేపీ వర్క్షాప్ ఆసక్తి రేపుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో కీలక వర్క్షాప్ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైన రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ నాయకులు వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వము ఈవీఎంఏల ద్వారా గెలిచిందే కానీ ప్రజల ఓట్లతో గెలవలేదని మాజీ ఎంపీ రెడ్డప్ప ఆరోపించారు. సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా సీఎం చంద్రబాబు, వారి కొడుకు నారా లోకేష్ ఇద్దరి ఆధిపత్యం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. సంవత్సర కాలంలో పూర్తిగా విఫలం అయిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు ప్రభుత్వమే అని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతిలో ఉన్న ఈవీఎంలతో మోసం చేసి గెలుస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ 40 లక్షల
ఎంలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. మిగతా 20 లక్షల ఈవీఎం ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. పుంగనూరు అభివృద్ధి చెందింది తమ వైసీపీ ప్రభుత్వంలోనే అని స్పష్టం చేశారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జూన్ 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలనేసి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు, రామచంద్రారెడ్డి గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. మేము రేపు సంబంధిత అధికారులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. 4వ తేదీ పర్మిషన్ కావాలనేసి. కాబట్టి 4వ తేదీ పెట్టిన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయలేసి పోలీసు రాజ్యంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. పోలీసులు తప్పితే ఇంక ఏరే పరిపాలన ఏం జరగడం లేదు. మాట వస్తే వైకాపా నాయకులు, కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తూ వాళ్ళ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా చాలా అన్యాయాలు చేస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎవరికి భయపడకుండా మీరు ఎప్పుడు ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా మేము కూడా పోలీసు అధికారులతో మాట్లాడి మీకు కావాల్సిన న్యాయాన్ని చేకూర్చడానికి ముందుంటామనేసి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్స్ కానీ, వైస్ చైర్మన్లు కానీ, అదేవిధంగా రూరల్లో ఎంపీపీ కాదు, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెట్టు దొరకకుండా ఉన్నారు. మనమందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారం పార్టీని బలోపేతం చేయడానికి మనమందరూ కంకణబద్ధులు కావాలనేసి మీకందరికీ. జూరాల ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చరిత్రలో మొదటిసారి జూరాల డ్యాం మే నెలలో నిండింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే జూరాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత 2 రోజుల నుంచి జూరాల నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీశైలానికి 30,797 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో నిల్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 5 రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీరు నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 829.80 అడుగులకు చేరింది. ఈ డ్యాము పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం జలాశయంలో 49.3230 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పిఠాపురంలోని శ్రీమత్ కామేశ్వరి బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సకిలేశ్వర వారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ అర్యకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికే సమయంలో పూర్ణ కుంభం పదిలమైంది. ఆలయ పునర్నిర్మాణ పనులలో ఇలా జరగడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల రాజులైన ప్రాంతం రామన్నపేట వద్ద వజ్రాల వేట కొనసాగుతుంది. పవిత్ర కృష్ణా నది తీరాన వర్షకాలం వచ్చినంత మాత్రాన వజ్రాల వేట ప్రారంభమవడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. గతంలో అనేక మందికి వజ్రాలు దొరికిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వజ్రాల వేట కోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు, వేటగాళ్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే లక్షల్లో నుంచి కోట్ల వరకు దక్కే అవకాశం ఉండటంతో కోటీశ్వరులయ్యే ఆశతో ప్రజలు వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జాతీయ క్రీడలలో పాల్గొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన నైజీరియా క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ఘటన ఓగున్ రాష్ట్ర రాజధాని అబే ఓకుట్టా నుంచి బయలుదేరిన కోస్టల్ బస్సు తాకాసోయే పట్టణం సమీపంలో వంతెనపై అదుపు తప్పి కింద పడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలం కానుకో 50 కిలోమీటర్ల దూరంలో ఉందని, బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మిగతా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కురా జనరల్ హాస్పిటల్, మూర్తాల మొహమ్మద్ స్పెషలిస్టు హాస్పిటల్ కానోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆయన క్రీడాకారులు, సీనియర్ జర్నలిస్టులు, వైద్య సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్ అధికారి, క్రీడా నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్ పట్టాలు దాటొద్దని, ప్లాట్ఫామ్లపై నిర్లక్ష్యంగా ఉండొద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నప్పటికీ కొందరు అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మామండూరు దగ్గర హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్ల తగిలి ఓ విద్యార్థి మృతి చెందాడు. రైలు దిగి ప్లాట్ఫామ్కు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్ఫామ్ పై నుంచి కాకుండా రైలు పైకి ఎక్కడంతో విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు. మృతి చెందిన విద్యార్థి డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్ గా పోలీసులు గుర్తించారు.